ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను జోసఫ్, సియోను ప్రార్థనా మందిరం పెరింగపురంలో సేవకుణ్ణి. దేవుడు మానవుణ్ణి సృజించిన తరువాత దేవుడు మనిషి క్షేమం కోరి వాక్యాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని వాక్యమే సత్యం. అయితే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుందో వెంటనే డూప్లికేట్ కూడా వస్తుంది. మనకు తెలుసు, ప్రస్తుతం మన దేశంలో మనం వాడే అనేకమైనవి డూప్లికేట్ అయిన వాటి ద్వారా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. చాలామంది రైతులు కూడా నకిలీ విత్తనాలు తీసుకొని నష్టపోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ మీకు చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మానవాళికి దేవుడిచ్చిన ఒక వరం అని చెప్పుకోవచ్చు. అయితే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని, లోక సంబంధమైన విధానాలని అనుసరిస్తూ వాక్యానికి దూరమైన నేటి సమాజాన్ని తిరిగి వాక్యం దగ్గరికి తీసుకొని రావాలనే అనేక మంది సహోదరులు చేస్తున్న ప్రయత్నంతో పాటు నేను కూడా బ్యాక్ టు ద బైబుల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మాత్రమే అందిస్తాము. మీరందరూ దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని, వాక్యానుసారంగా జీవించాలనేదే మా ఆశ, మా కోరిక. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు అని. దేవుని వాక్యమే సత్యమని కూడా మనం చూస్తాం. అలాగే ఈ రోజున చాలామంది సత్యాన్ని గ్రహించకుండా అబద్ధాన్ని నమ్మి అసత్యాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. లోకంలో సామెత ఉంది, సత్యం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ఊరంతా చుట్టేసినట్లుగా సత్యానికి భిన్నమైన సంగతులు, ముఖ్యంగా మీడియా నేటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉండగా ఈ మీడియా ద్వారా వాక్య సత్యాన్ని సమాజానికి అందించి తిరిగి ప్రజల్ని వాక్యం దగ్గరికి నడిపించాలనేదే మా ప్రయత్నం. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైనది, బలమైనది, రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే కూడా బలమైనది అని మనం చూస్తాము. అలాగే దేవుని వాక్యం అది జీవవాక్యం అని, ఆదరించేదని, ధైర్యపరిచేదని, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది అని లేఖనాలు సెలవిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని అందించటం కోసం, స్పష్టమైన స్వచ్ఛమైన వాక్యాన్ని అందించడం కోసం బ్యాక్ టు ద బైబుల్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాము. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వస్తున్న వీడియోస్ని వీక్షించండి. మీ స్నేహితులకి, బంధువులకి పరిచయం చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ మీడియా పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్.